అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బీఆర్ఎస్ పార్టీలో మున్సిపల్ ఎన్నికల గుబులు మొదలైంది. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రాగా అసలు ఫలితాలపై బీఆర్ఎస్ ముఖ్య నేతలు దిగులుగా ఉన్నట్లు తెలుస్తోంది. మొన్న జూబ్లీహిల్స్ బైపోల్, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ ను టెన్షన్ పెట్టిస్తున్నాయి. ప్రచారంలో వెనకపడిపోవడం వల్లే ఫలితాలు వ్యతిరేకంగా వస్తున్నాయన్న భావనలో బీఆర్ఎస్ క్యాడర్ ఉన్నట్లు తెలుస్తోంది. అటు మున్సిపల్ ఎన్నికల తర్వాత విస్తృత స్థాయి సమావేశం నిర్వహించే యోచనలో కేసీఆర్ ఉన్నారు. దీనికి తోడు పార్టీకి పూర్వ వైభవం రావాలంటే పూర్తి స్థాయిలో పార్టీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని క్యాడర్ భావిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ, ఏదైతే ఎగ్జిట్ పోల్స్ వచ్చాయో మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి నిజంగా ఎంత మేర విశ్వసనీయంగా కనిపిస్తున్నాయి? గుడ్ ఆఫ్టర్నూన్ సునీత. మున్సిపల్ ఎన్నికలు నిన్న ముగిశాయి. సో రేపు ఫలితాలు రాబోతున్నాయి. అంతటా కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక ఉత్కంఠ. ఎందుకంటే దాదాపు 2 సంవత్సరాల తర్వాత పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా కూడా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు ఎన్నికలు జరిగాయి. సో పెద్ద సుమారుగా 52 లక్షలకు పైగా కూడా జనాలు మొత్తంగా ఓటర్లు ఉన్నారు. సో వాటిలో 75% గా ఓటు పర్సెంటేజ్ పోలింగ్ శాతం నమోదైంది. దీంతో పార్టీ గుర్తులపై ఎన్నిక జరగడంతో సో మొత్తంగా కూడా ప్రజలు ఎవరి వైపు ఉన్నారు, ఎవరి వైపు నిలబడ్డారు నిన్న పోలింగ్ లో అనేది కూడా రేపు ఫలితాల తర్వాత స్పష్టం కానుంది. ఈ నేపథ్యంలో సో నిన్న పోలింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. సో ఎగ్జిట్ పోల్స్ సహజంగానే చాలా ప్రతి ఎన్నికల సందర్భంలో ఎన్నికలు ముగియగానే, పోలింగ్ ముగియగానే రకరకాలుగా ఎగ్జిట్ పోల్స్ వస్తుంటాయి. సో అంచనా మేరకు కొంత మేరకు మాత్రమే, దాదాపుగా 60-70% మాత్రమే గతంలో ఉన్న ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా వాస్తవానికి దగ్గరగా వచ్చాయి. సో మెజార్టీ కొన్ని సందర్భాల్లో అనూహ్యంగా ఎగ్జిట్ పోల్స్ మించి కూడా ఫలితాలు వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో అయితే ఇప్పుడు మనకు చర్చ జరుగుతుంది ఏంటంటే, సో ఎలాగో పోలింగ్ ముగిసింది, మున్సిపల్ సంబంధించి మొత్తంగా ప్రశాంతంగా ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో మున్సిపల్లో పట్టణ ప్రజలు ఎవరి వైపు నిలబడ్డారు, ముఖ్యంగా ఎందుకంటే రాష్ట్రంలో 3 ప్రధాన పార్టీలు ఉన్నాయి. సో అధికార పార్టీ కాంగ్రెస్, దాంతో పాటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్, అదేవిధంగా మరోవైపు బీజేపీ పార్టీ. ఈ 3 పార్టీల మధ్య పెద్ద ఎత్తున గత కొద్ది రోజులుగా కూడా రాష్ట్రంలో ఒక రకంగా రాష్ట్ర రాజకీయాల్లో తమే మొత్తంగా కూడా బలోపేతమే శాసించాలి రాష్ట్ర రాజకీయాలు అని చెప్పేసి 3 పార్టీలు కూడా తమ వైపుగా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అధికార పార్టీ తమ పట్టును సత్తాను కాపాడుకోవడానికి, పట్టు నిలుపుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే, ఇటు మరోవైపు ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్, బీజేపీ కూడా సందర్భం వచ్చినప్పుడల్లా అధికార పార్టీకి సంబంధించి ఏదైతే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారో వాటిని అంతా ఎండగట్టి ప్రజలను తమ వైపు మద్దతు కూడగట్టే విధంగా, ప్రజలు తమ వైపు నిలిచే విధంగా కూడా ఆ పార్టీలు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. సో ఇప్పుడు మొత్తంగా కూడా ఇన్ని రోజుల వరకు, మొన్నటి వరకు గత ఏడాది డిసెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు ముగిశాయి. సో ఆ ఎన్నికల్లో పార్టీ గుర్తులపై జరగలేదు, పార్టీ మద్దతుదారులకు సంబంధించి రంగంలో దిగించారు. సో ఆ మొత్తంగా కూడా పార్టీ గుర్తులపై జరగనప్పటికీ పలానా వాళ్ళు అంతా కూడా మా వాళ్ళే, ఆ సర్పంచ్లంతా కూడా మా పార్టీ మద్దతుతోనే గెలిచారు, మా వారే అని చెప్పేసి కూడా అన్ని పార్టీలు చెప్పుకున్న పరిస్థితి. సో ఎవరికి వారు అనుకూలంగా చెప్పుకున్న పరిస్థితి. సో ఇప్పుడు అట్లా కాదు, ఎందుకంటే ఖచ్చితంగా పార్టీ గుర్తుపై ఎన్నికలు జరిగాయి. సో ఎన్నికలు ముగిశాయి. సో అనుకున్నట్టుగానే 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లో ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఇప్పుడు రేపు ఫలితాలు రాబోతున్నాయి. సో రేపు ఫలితాలు వస్తున్న తరుణంలో ఎట్లాంటి చర్చ ఉంది మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా, మొత్తంగా కూడా ప్రజలు ఎవరి వైపు నిలిచారు? ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా ఇటు అధికార పార్టీ, అదేవిధంగా ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి బీఆర్ఎస్, బీజేపీ మొత్తం 3 పార్టీల మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం కొనసాగుతోంది. అంశం ఏదైనప్పటికీ రకరకాలుగా 3 పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదము, మాటల యుద్ధము ఒక రకంగా రాజకీయంగా రక్తి కట్టిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు అల్టిమేట్ గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాత వచ్చినటువంటి ఒక అతిపెద్ద ఎన్నికలు చెప్పవచ్చు. సో ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఎవరి వైపు నిలుస్తారనేది రేపు మధ్యాహ్నం కల్లా పూర్తి స్థాయిలో స్పష్టంగా అవుతుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో సో అన్ని పార్టీలు దానికి సంబంధించి నిన్న ఎన్నికలు ముగిసిన తర్వాత ఎలా ఉంది గ్రౌండ్ లో, ఆ మున్సిపాలిటీలో కావచ్చు, కార్పొరేషన్ లో, ఆయా డివిజన్ లో, వార్డులలో ఎట్లాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి, సో తమ పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఏ మేరకు ఉందనే దానిపైన పూర్తి స్థాయిలో అగ్రనాయకత్వం అంతా కూడా పార్టీకి సంబంధించిన
సంబంధించినటువంటి రాష్ట్ర నాయకత్వం అంతా కూడా గ్రౌండ్ లెవెల్లో ఉన్న పరిస్థితిని సమీక్షించడానికి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మనం ఇంట్రెస్టింగ్ గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ లో పార్టీలో రకరకాలుగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే నిన్న విడుదలైనటువంటి ఎగ్జిట్ పోల్స్ లో బీఆర్ఎస్ కు కాస్త ఫలితాలు వ్యతిరేకంగా ఉన్నాయనే ఒక ప్రచారం జరుగుతోంది. ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్ లో కూడా కాంగ్రెస్ కు అనుకూలంగానే మొత్తంగా కూడా ఈ కార్పొరేషన్లు కావచ్చు, అదేవిధంగా ఈ మున్సిపాలిటీలో అత్యధిక భాగము మున్సిపాలిటీలు కావచ్చు, కార్పొరేషన్లు కాంగ్రెస్ అధికార పార్టీ కాంగ్రెస్ కైవసం చేసుకోబోతుందని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ వచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ లో మాత్రం కొంత ఆందోళన, టెన్షన్ వాతావరణం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవల కాలంలో చాలా అనేక సమస్యలు వరుసపెట్టి ఆ బీఆర్ఎస్ పార్టీని చుట్టుముడుతున్న పరిస్థితి తెలిసిందే. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి. సో ఆ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి గెలిచి బీఆర్ఎస్ పట్టు నిలుపుకుంటుంది అనుకున్నారు. కానీ అనూహ్యంగా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,000 పైచీలకు ఓట్లతో భారీ విజయం, ఘన విజయం సాధించడంతో బీఆర్ఎస్ లో కొంత అంతర్మదనం, ఒక డైలమా పడ్డది. సో ఆ తర్వాత కొంత తేరుకుంది. తిరిగి మరొకసారి కాంగ్రెస్ అధికార పార్టీ చేస్తున్నటువంటి తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ప్రజా క్షేత్రంలో ఉంటూ ప్రజల వైపు ఉన్నటువంటి అనేక ఆందోళన నిర్వహించిన పరిస్థితి కనబడుతుంది. సో మరొకసారి ఎందుకంటే సర్పంచ్ ఎన్నికల్లో, ఇటు మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా పట్టు నిలుపుకోవాలి. అధికార పార్టీకి మొత్తంగా కూడా కాంగ్రెస్ కి ఇప్పుడు ప్రత్యేకంగా తామే ఉన్నట్టుగా సందర్భం వచ్చినప్పుడల్లా ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ భావిస్తూ వచ్చింది. సో కొంత సర్పంచ్ ఎన్నికల్లో లాస్ట్ డిసెంబర్ లో జరిగినటువంటి స్థానిక సంస్థల భాగంగా సర్పంచ్ ఎన్నికల్లో కొంత సక్సెస్ అయిందని చెప్పవచ్చు. కానీ అది ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉండబోతాయి అనేది ఒక కొంత టెన్షన్ నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల చూస్తూ ఉంటే వరుసగా కొంత సమస్యలు, ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అంశం మాత్రం కొంత పార్టీ క్యాడర్ను తీవ్ర స్థాయిలో కొంత టెన్షన్ పెట్టిన పరిస్థితి కనబడింది. ఎందుకంటే బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా పార్టీలో అత్యంత కీలకంగా భావించేటువంటి మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో పాటు మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ రావును మొత్తంగా కూడా ఫోన్ ట్యాపింగ్ విచారణలో గంటల తరబడి విచారించారు. సో మొత్తంగా కూడా అగ్రనాయకత్వం అంతా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ సిట్ విచారణకు సంబంధించి కొంత కాన్సన్ట్రేట్ చేయడం వల్ల మున్సిపల్ ఎన్నికల విషయంలో కొంత వెనకపడినట్టుగా అనిపించింది. మనం ఎక్కడ చూస్తుంటే మున్సిపల్ ఎన్నికల్లో చివరి నిమిషంలో లాస్ట్ లో కేటీఆర్ కొంత హరీష్ రావు ఇన్వాల్వ్ అయి ప్రచారం చేశారు తప్ప మొదట్లో అసలు మున్సిపల్ ఎన్నికల్లో స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం అంటే మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు జిల్లాలోని స్థానికంగా ఉన్నటువంటి కీలక నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలే ఈ మున్సిపల్ ఎన్నికల బాధ్యత తీసుకుంటారు, ప్రచారం వాళ్లే చూసుకుంటారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్పినప్పటికీ తీరా చివరి నిమిషంలో కొంత హరీష్ రావు, కేటీఆర్ ఇన్వాల్వ్ అయ్యారు. సో దానికి కూడా కారణం ఉంది. ఎందుకంటే ఇటువైపు చూస్తే అధికార కాంగ్రెస్ పార్టీ సంబంధించి మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డితో పాటు అందరూ కూడా చాలా క్రూషియల్ గా తీసుకున్నారు. సో చాలా నెల రోజుల ముందు నుంచే కూడా ఈ ఎన్నికలకు సంబంధించి మానిటరింగ్ చేస్తూ వచ్చారు. సో మున్సిపల్ ఎన్నికలు ఖచ్చితంగా సక్సెస్ కావాల్సిందే. ఎక్కువ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాల్సిందే అని చెప్పేసి పదే సీఎం రేవంత్ రెడ్డి మంత్రులను కొంత మొత్తంగా కూడా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా సక్సెస్ అయ్యే విధంగా కొంత ట్రై చేసినట్టు అనిపించింది. సో ఈ నేపథ్యంలో ఇటు మరోవైపు బీజేపీ పార్టీ కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నారు. కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి బండి సంజయ్ కావచ్చు, అదేవిధంగా కిషన్ రెడ్డి, అదే సందర్భంలో ఎంపీలంతా కూడా ఈ తమ పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో చాలా సీరియస్ గా తీసుకొని ఖచ్చితంగా ఈసారి అధికార పార్టీ కాంగ్రెస్ తో పాటు ప్రత్యామ్నాయంగా బీజేపీ రాబోతోంది తెలంగాణలో అని చెప్పేసి ప్రూవ్ చేయాలనుకున్నారు. ఎందుకంటే గతంలో కూడా వాళ్ళకు వచ్చిన రిజల్ట్ అట్లా ఉంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు కావచ్చు కొంత, ఎందుకంటే అసెంబ్లీ 8 సీట్లు, లోక్సభకు వచ్చేసరికి 8 ఎంపీ సీట్లు మెజార్టీగా ఓటు బ్యాంకు పెంచుకుంది. సో ఈ నేపథ్యంలో దాన్ని పట్టు నిలుపుకుంటే భవిష్యత్తులో ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ అనేది ఒక ఆల్టర్నేట్ శక్తిగా మారుతుందని చెప్పేసి బీజేపీ కూడా మున్సిపల్ ఎన్నికలు చాలా సీరియస్ గా తీసుకుంది. ఎందుకంటే పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వచ్చిన పరిస్థితి కనబడుతుంటే ఎన్నికలు ఎంత సీరియస్ గా తీసుకున్నారో మనం అర్థం చేసుకోవాలి. అదే సందర్భంలో ఇటు బీఆర్ఎస్ మాత్రం ముందుకు వెళ్ళొద్దా అనే కొంత డైలమాలో పడినట్టు తెలుస్తోంది. సో చివరి వరకు వెయిట్ చేసి ఎన్నికలు మరొక 2-3 రోజుల్లో షెడ్యూల్ విడుదలైన తర్వాత 2-3 రోజుల్లోనే మొత్తం కూడా పోలింగ్ దగ్గర పడుతున్న సందర్భంలో ఒక్కసారిగా హరీష్ రావు, కేటీఆర్ రంగంలో దిగినట్టుగా తెలుస్తోంది. సో మరింత కొంత ముందుగానే అడ్వాన్స్ గానే ప్రిపేర్ అయి ఉండి హరీష్ రావు, కేటీఆర్ బాధ్యతలు తీసుకొని మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కనుక ఖచ్చితంగా సీరియస్ గా తీసుకుంటే మెజార్టీ అంటే ఇప్పుడు ఏదైతే ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయో సో రేపు మొత్తంగా రిజల్ట్ ఏవైనా కావచ్చు కాక, కానీ ఎగ్జిట్ పోల్స్ లో అనుకున్నట్టుగా కనీసం అంటే మనం కాస్త సీరియస్ గానే కాంగ్రెస్ పార్టీకి కొంత ప్రత్యామ్నాయంగా పెద్ద ఎత్తున మున్సిపాలిటీలు సాధించుకునే అవకాశం ఉండేది. సో అదే సందర్భంలో కార్పొరేషన్ కూడా కనీసం ఒక 2 నుంచి 3 కార్పొరేషన్లు కూడా బీఆర్ఎస్ అధినాయకత్వం కొంత సీరియస్ గా తీసుకుంటే 3 నుంచి 4 కార్పొరేషన్లు కూడా దక్కించుకునే అవకాశం
అవకాశం ఉండేది, కానీ చేజేతులారా మనమే కొంత కాన్సన్ట్రేట్ చేయలేకపోయామా అని చెప్పేసి కూడా పార్టీలో చర్చ జరుగుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు రేపు రిజల్ట్స్ తర్వాత గులాబీ పార్టీలో ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది, మున్సిపల్ ఎన్నికలు ఎలాంటి ఫలితాలు వస్తాయి, సో మొత్తంగా 116 మున్సిపాలిటీలో ఎన్ని మున్సిపాలిటీలు వస్తాయి, ఎందుకంటే గౌరవప్రదంగా ఉండాలంటే మినిమం ఒక 40 నుంచి 50 మున్సిపాలిటీలు వస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ అధికార పార్టీ గట్టిగానే కొంత కౌంటర్ ఇచ్చినట్టు అవుతుంది. అయితే రాధాకృష్ణ ఇంకొకటి ఏంటంటే కూడా ఏదైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ఓటమి ప్రభావం కూడా ఈ మున్సిపల్ ఎన్నికల పైన పడిందని అనుకోవచ్చు. ఇంకో పక్క ఏంటంటే కూడా హంగు వస్తుందన్న సూచనలు కూడా ఈ మధ్య ఊహాగానాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఒకవేళ హంగు గనక వస్తే ఏ పార్టీలు కూటమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? సునీత, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది కేవలం ఒక నియోజకవర్గాన్ని పరిమితమైంది. ఆ నియోజకవర్గంలోని అనేక అంశాలు ముడిపడి ఉంటాయి. సో స్థానికంగా ఉన్నటువంటి అక్కడ రాజకీయ అంశాలు కావచ్చు, అదే సందర్భంలో లీడర్ ఎవరైతే అభ్యర్థి ఉంటారో అభ్యర్థికి సంబంధించిన అంశం కావచ్చు. సో నియోజకవర్గానికి మాత్రం ఉప ఎన్నిక సందర్భంలో కొంత సెంటిమెంట్, ఎందుకంటే ఆ ఒక్క నియోజకవర్గానికే పరిమితమైంది కాబట్టి ఆ నియోజకవర్గంలో ఆ ఎన్నికకి సంబంధించి గెలుపు ఓటమిలపైన అనేక అంశాలు ముడిపడి ఉంటాయి. సో కొంత ప్రచారంలో ముందు ఉండడం, వరుసలో ఉండడం, అధికార పార్టీకి అడ్వాంటేజ్ గా ఉండడం, ఇట్లా రకరకాల ఈక్వేషన్లు ఉంటాయి. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముగిసింది. సో ఆ తర్వాత చాలా సర్పంచ్ ఎన్నికలు వచ్చాయి, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి. సో ఎన్నికకు పరిస్థితి మారుతూ ఉంటుంది. సందర్భం వచ్చినప్పుడల్లా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న అంశాలు ఖచ్చితంగా ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మొత్తంగా కూడా అధికార పార్టీకి ఏ ఎన్నికైనా అధికార పార్టీకి సంబంధించి కొంత అడ్వాంటేజ్ గా ఉండే అవకాశాలు ఉంటాయి. అవి స్థానిక సంస్థలు మొత్తంగా కూడా సర్పంచ్, మున్సిపల్ ఎన్నిక, అసెంబ్లీకి సంబంధించి ఉప ఎన్నికలు అయినా కూడా కొంత అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముగిసింది, మరొక 3 సంవత్సరాలు అధికారంలో ఉంటుంది కాబట్టి. సో అధికార పార్టీలో ఉంటే తమకు అదే సందర్భంలో నియోజకవర్గానికి కావచ్చు, లేకుంటే ఆ డివిజన్ కావచ్చు, వార్డు కావచ్చు, కొంత అడ్వాంటేజ్ గా ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పేసి సాధారణంగానే రాజకీయ నాయకులు ఒక ఆలోచనగా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా అది కొంత కలిసి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం ఎట్లా పట్టణ ప్రజలు ఎవరి వైపు నిలబడ్డారు అనేది మాత్రం కొంత ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైతే దాన్ని చెప్తున్నామో దాని ప్రకారమే ఎగ్జిట్ పోల్స్ లో దాదాపు 75 నుంచి 85 వరకు మున్సిపల్స్ 116 మున్సిపాలిటీలో 75 నుంచి 85 వరకు మున్సిపాలిటీలు కాంగ్రెస్ వస్తుందని భావిస్తోంది. అదే సందర్భంలో 5 కార్పొరేషన్లు ఖచ్చితంగా వస్తాయి. మిగతా 2 చోట్ల కూడా చివరి నిమిషంలో ఏదైనా అద్భుతం జరిగితే తాము కొంత రాజకీయంగా దాన్ని మనం వాడుకుంటే అక్కడ కూడా కొంత మనమే ఆ 2 ఒకటి కైవసం చేసుకునే అవకాశం కూడా లేకపోలేదని చెప్పేసి కాంగ్రెస్ లో ఇంటర్నల్ గా చర్చ జరుగుతుంది. మరోవైపు బీఆర్ఎస్ మాత్రం మరింత కొంత కష్టపడి ఉంటే ఎక్కడో ఒకసారి కొన్ని సందర్భాల్లో బీఆర్ఎస్, బీజేపీ లేకుంటే ఇతరత్ర స్వతంత్రులను కలుపుకొని పోయి మున్సిపాలిటీలో లేకుంటే కార్పొరేషన్ లో దక్కించుకోవడంలో కొన్ని ఎక్కువ డివిజన్ కావచ్చు, ఎక్కువ వార్డులు వస్తే ఖచ్చితంగా మనం కీ రోల్ అయ్యే వాళ్ళము. ఇప్పుడు ఆల్టర్నేట్ గా మనకు అవకాశం ఇస్తే మున్సిపల్ చైర్మన్ గా లేకుంటే కార్పొరేషన్ మేయర్ గా అవకాశం ఇస్తేనే తమ మద్దతు ఉంటుందని చెప్పేసి ఒక డిమాండ్ పెడితే ఆటోమేటిక్ గా ఆ కార్పొరేషన్ కావచ్చు, ఆ మున్సిపాలిటీ కావచ్చు తమ వశమయ్యేదని చెప్పేసి కొంత పార్టీ క్యాడర్లో చర్చ జరుగుతోంది. సో అల్టిమేట్ గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో వరుసగా కొంత రేపు ఫలితాలు విడుదలైతే కనుక నిజంగా ఎగ్జిట్ పోల్స్ ఏవైతే చెప్తున్నాయో దానికి అనుగుణంగానే ఫలితాలు వస్తే మాత్రం కొంత బీఆర్ఎస్ పార్టీలో కూడా కొంత అంతర్మదనం మొదలయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అసలు పార్టీలో ఏం జరుగుతా ఉంది, ఒకవైపు వరుసగా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత మొత్తానికి తెలంగాణ ఉద్యమంలో పతాక స్థాయిలో ఉండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కీలకంగా వివరించినటువంటి కేసీఆర్ సంబంధించి ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ లో సిట్ విచారణ, కాళేశ్వరం విచారణ, మరోవైపు వరుసగా జరుగుతున్న ఎన్నికల్లో కొంత వ్యతిరేకంగా ఫలితాలు రావడం, ఇవన్నీ పార్టీకి భవిష్యత్తులో ఎట్లాంటి పరిణామాలు వస్తాయి, ఎందుకంటే కేసులు వెంటాడుతున్నాయి ఒకవైపు, మరోవైపు వరుసగా జరుగుతున్న ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో ఫలితాలు రావడం లేదు. ఇవన్నీ చూస్తూ ఉంటే పార్టీ క్యాడర్లో ఖచ్చితంగా చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే ఈ ఇటీవల కాలంలో చాలా మంది నిజంగానే పార్టీ క్యాడర్ లో సీనియర్ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఉద్యమం మొదలు నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి 2001 నుంచి కేసీఆర్ తో అండగా ఉన్నవారు కావచ్చు, బీఆర్ఎస్ లో టీఆర్ఎస్ పెట్టినప్పటి నుంచి ఆ పార్టీలో ఉన్న వారందరూ కూడా చెప్పేది ఒక విషయం ఏంటంటే, సో మనం ఎంతసేపు ఒక సెంటిమెంట్ ను ఉద్యమము లేకుంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లో ఉద్యమం వాడుకున్నా అభివృద్ధిలో వచ్చి అభివృద్ధి చూపించాం కానీ సో గ్రౌండ్ లెవెల్లో పార్టీ క్యాడర్ ను, పార్టీ నాయకత్వాన్ని బలపరచడంలో, బలోపేతం చేయడంలో, పార్టీని పునర్నిర్మించడంలో విఫలమవుతున్నాము. సందర్భం వచ్చినప్పుడల్లా ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ దాదాపుగా తెలంగాణ ఇచ్చి 2 సంవత్సరాలు అంటే 2
దఫాలుగా అంటే దాదాపు దశాబ్ద కాలం పాటు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రౌండ్ లెవెల్లో పార్టీని స్ట్రెంథన్ చేసుకుంటుంది. సో ఒక మినిమం గా పార్టీ ఏదైనా దాదాపుగా సిల్వర్ జూబ్లీ 20 సంవత్సరాల పాటు ఆ పార్టీ పెట్టి 20 సంవత్సరాలు అవుతుంది. ఇంకా పూర్తి స్థాయిలో పార్టీకి నాయకత్వం సంబంధించి గ్రౌండ్ లెవెల్లో పూర్తి స్థాయిలో పార్టీ పునర్నిర్మాణం జరగలేదు. ఎందుకంటే ఏ పార్టీకైనా ఇప్పుడు దాదాపు మన భవిష్యత్ ఎక్కడ 10 రాష్ట్రాల్లో మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తే టీడీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇతరత్ర బీజేపీ కావచ్చు, లేకుంటే కొన్ని పార్టీలకు సంబంధించి మినిమం గా కొంత ఓటు బ్యాంక్ అనేది ఉంటుంది. సో సాధారణంగా ఎటువైపు ఉన్న ప్రజలు కొంత 10 to 12% ఒక నిర్దిష్టమైన ఒక ఓటు బ్యాంకు ఆయా జిల్లాలో కావచ్చు స్థానికంగా ఉన్నటువంటి ఓటు బ్యాంక్ ఉంటుంది. సో ఆ రకంగా ఓటు బ్యాంకును మనం ఏర్పరచుకోవడంలో విఫలమవుతున్నాము. దానికి అంతటి కారణం ఏంటంటే పార్టీని పునర్నిర్మించడంలో ఎందుకు విఫలమవుతున్నాము. సో మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి వరకు పార్టీని పునర్నిర్మిస్తే బాగుంటుంది. సో ఒక సమర్థవంతమైన పార్టీ కోసం పనిచేసే నాయకత్వాన్ని మనం ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా పట్టును పెంచుకోవచ్చు అనేది మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ లో, టీఆర్ఎస్ లో అత్యంత కీలకంగా ఉన్న నేతలు, మాజీ మంత్రులుగా ఉన్న వాళ్ళందరూ చెప్తున్న పరిస్థితి. సో మొత్తంగా పార్టీని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పార్టీని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లాలి, పార్టీని మరింత బలోపేతం చేయాలి. రాబోయే ఎన్నికల్లో మనం విజయం సాధించాలంటే ఇప్పుడు మనకున్న ఆప్షన్ ఒకటే. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అడక్ కమిటీల మీదనే నెట్టుకుంటూ వస్తున్నారు. సో ఎంతకాలం ఇది ఖచ్చితంగా పార్టీకి మనం, ఎందుకంటే ఇట్లా మనం పార్టీకి సంబంధించి నిర్లక్ష్యం చేసిన కొద్దీ ఇట్లాంటి వ్యతిరేకంగానే ఫలితాలు వస్తాయి. సో ఖచ్చితంగా మనం పార్టీ మీద దృష్టి పెట్టాలి. ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టి పెట్టి మొత్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా, ఎందుకంటే ఒక వైపేమో గతం దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధిని రెండు దఫాలుగా 10 సంవత్సరాల కాలం, దశాబ్ద కాలంలో తెలంగాణ అభివృద్ధిని పరుగులు పెట్టించాము. అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చాము. దేశానికే ఆదర్శంగా తలమానికంగా తెలంగాణ నిలబెట్టాము. అయినా ఇన్ని పథకాలు ప్రవేశపెట్టి, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి, అదే సందర్భంలో ఇంత అభివృద్ధిని దేశంలో నంబర్ 1 గా తెలంగాణను చెప్పినా కూడా ఎందుకు ఓడిపోయాము, ఎందుకు ఓడిపోతున్నాము అని చెప్పేసి పార్టీలో కొంత చర్చ జరగాల్సి ఉంది. ఎందుకంటే ఇది పార్టీ భవిష్యత్తు కోసము ఎవరైనా ఆ పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నించినట్టు కాదు. ఇది పార్టీలకు సంబంధించి కొంత అభివృద్ధిని, ఆ పార్టీకి సంబంధించి భవిష్యత్తులో మరింత ఖచ్చితంగా సక్సెస్ కావాలి, విజయవంతం సాధించాలి, రాబోయే ఎన్నికల్లో గెలుపొందాలంటే ఖచ్చితంగా పార్టీలో కొంత పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరగాలి. గ్రౌండ్ లెవెల్ నుంచే, గ్రామ స్థాయి నుంచే మొత్తం కమిటీలు ఏర్పాటు చేసి పార్టీని స్ట్రెంథన్ చేస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ సక్సెస్ అవుతుంది అనేది చాలా మంది దాదాపుగా పార్టీలో ఏంటంటే కూడా ఈ మున్సిపల్ ఎన్నికల టైంలో అటు జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా ఒక మాట అయితే అనడం జరిగింది. ఖచ్చితంగా ఈ మున్సిపల్ ఎలక్షన్స్ లో తెలంగాణలో హంగు వచ్చే సూచనలు ఉన్నాయంటూ కూడా కామెంట్స్ చేశారు. ఈ ఎగ్జిట్ పోల్స్ చూస్తుంటే కాంగ్రెస్ కి అనుకూలంగా ఉన్నప్పటికీ హంగు వచ్చే సూచనలు ఉన్నాయా? సొంత హంగ అనేది దాదాపుగా ఇప్పుడు ఉన్నటువంటి మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ ఎన్నికలు జరిగినాయి. 1-2 చోట అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల అనుగుణంగానే కార్పొరేషన్ లో కొన్ని చోట్ల, సో అక్కడ మొత్తం 116 మున్సిపాలిటీలు కావచ్చు, 7 కార్పొరేషన్లో ఎక్కడో ఒక 2-3 చోట్ల తప్ప అట్లాంటి పరిస్థితి వస్తుంది తప్ప నిర్దిష్టంగా ప్రజలు ఒక పూర్తి స్థాయిలోనే మున్సిపాలిటీలో కావచ్చు, అదే సందర్భంలో కార్పొరేషన్ లో కొంత పర్ఫెక్ట్ గానే కొంత తమ ఓటు హక్కును వినియోగించుకొని ఏ పార్టీ వైపు నిలబడాలో స్పష్టంగానే ఫలితం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎక్కడో ఒక కార్పొరేషన్ సంబంధించి 1-2 చోట్ల కార్పొరేషన్ కావచ్చు, ఒక 5 నుంచి 10 చోట్ల మున్సిపాలిటీలో కొంత అక్కడ ఉన్నటువంటి ఇట్లాంటి పరిస్థితులు వస్తే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి స్వతంత్రులు కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా కలుపుకొని ఎవరైతే మెజార్టీగా సభ్యులు ఉంటారో సో వాళ్ళకి సంబంధించి వార్డు, ఇటు కార్పొరేషన్ అయితే డివిజన్లు కావచ్చు, అదేవిధంగా మున్సిపాలిటీలతో వార్డు, వాళ్ళందరూ కలుపుకొని కూడా ఆ యొక్క మున్సిపాలిటీని కానీ కార్పొరేషన్ కానీ చేయించుకునే అవకాశం ఉంటుంది. సో అల్టిమేట్ గా ఇప్పుడున్న వాటిలో మొత్తంగా కూడా పోలింగ్ దాదాపు 75% గా, ఈ 73.5% గా కూడా ఈ మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ శాతం నమోదైన నేపథ్యంలో సో ఎంత పోలింగ్ మొత్తంగా కూడా పార్టీలకు ఎంత ఓటింగ్ ఎంత ఓటింగ్ శాతం వచ్చే అవకాశం ఉంది, సో ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపారనేది మాత్రం ఖచ్చితంగా రేపు తెలిసే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా రేపు మున్సిపల్ ఎన్నికల తర్వాత త్వరలోనే ఎన్నికల ముగిసిన తర్వాత ఫలితాలపైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొత్తంగా కూడా పార్టీ కీలక నేతలతో చర్చించి భవిష్యత్తులో పార్టీని పునర్నిర్మించడానికి ఎట్లాంటి ప్రణాళికలు రచించాలి అనేది ఖచ్చితంగా క్యాడర్ కొంత సూచించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో వరుసగా కొంత కేసీఆర్ యాక్టివ్ అవుతూ ఉన్నట్టు కనబడతా ఉంది. సో ఎందుకంటే దాదాపు 2 సంవత్సరాలు ముగిసింది. సో మరొక అంటే 2 సంవత్సరాలు, ఎందుకంటే సంవత్సరం ముందు పెడితే ఎన్నికల కార్యాలయం నుంచి అంతా ఎన్నికల హడావిడి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పార్టీని భవిష్యత్తులో మరింత ముందు నడిపించాలంటే, బలోపేతం చేయాలంటే కొన్ని నిర్దిష్టమైన కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. సో పార్టీకి సంబంధించి కొంత మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగానే కేసీఆర్ నిర్ణయాలు భవిష్యత్తులో ఉండబోతాయి అని చెప్పేసి కూడా పార్టీ తెలంగాణ భవన్ నుంచి వర్గాలు మనకు చెప్తున్న సమాచారం. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.